మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ ఇద్దరికి అవకాశం దక్కింది. ఎట్లా చూడొచ్చు? ఇలా దేశంలో బడుగు బలహీన వర్గాల ఒక నమ్మకాన్ని మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిలబెట్టింది. ఏదైతే పార్టీ సిద్ధాంతము గత మనకు స్వాతంత్రం వచ్చిన 1947లో స్వాతంత్రం వస్తే జనసంఘ్ అనే పార్టీ అప్పుడు 1952లోనే ఇమ్మీడియట్లీ అప్పటి నుంచే ఈ యొక్క సిద్ధాంతం ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా పోరాడుతూ వస్తూనే ఉన్నది. వాజ్పేయి ఉన్నప్పుడు 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఈసారి మూడోసారి కంటిన్యూస్గా చేయడం అంటే ఇవాళ భారతదేశంలో ఉన్న మనందరి గొప్పతనం అది. అంటే ఇవాళ మోడీ గారి మీద ఒక నమ్మకము, ఆయన మీద ఒక విశ్వాసము. అంటే ఈ 10 ఏళ్ల పాలనలో ఏ విధంగా అయితే దేశము ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచి మరి అందరూ ఎదిగే విధంగా ఎన్నో పెట్టుబడులు అన్ని రంగాల్లో, ఒక రంగం అని కాదు, ఎక్కడ కూడా అవినీతి లేకుండా రైతులకి, యువకులకు, మహిళలకు ప్రతి రంగంలో కూడా అవినీతి లేకుండా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇవాళ మోడీ గారి కృషిని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి అందరూ కూడా మళ్ళీ నడుము కట్టి ఆ పార్టీని బలపరిచారు. మూడోసారి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 8 సీట్లు వచ్చిన 8 సీట్లు కూడా బీఆర్ఎస్ అమ్ముడు పోయింది బీజేపీకి అని చెప్తా ఉన్నారు. అలాగే దేశంలో కూడా 13 రాష్ట్రాల్లో బీజేపీ ఖాతా తెరవలే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్కు అట్లా చెప్పే కంటే ఇంకా వేరే మార్గం ఏమి లేదు ఇక. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళ బలము. వాళ్ళు ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ వాళ్ళని ఎన్ని వాగ్దానాలు చేసి ఇంకా మోసం చేస్తారు. ఇవాళ జనరేషన్కి మనం గ్యాప్ చూస్తున్నాం కదా. మన తాతలు ముత్తాతలు ఉన్నట్టు మన నాన్నలు లేరు, మన నాన్నలు ఉన్నట్టు మనం లేం కదా. టెక్నాలజీ ఎంతో పెరిగింది. ఇవాళ ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు, ఏది సాధ్యమవుతుంది, ఏది అసాధ్యం అనేది చాలా ఇవాళ ఈజీ తెలుసుకోవడానికి. ఇవాళ కేసీఆర్ కేవలం మాటలు చెప్పి అందరినీ బురద కొట్టిండు తప్ప తెలంగాణ ఫామ్ కావడానికి నిజంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు? మరి దేశం అన్ని గొప్పలు చెప్పుకుంటున్నాయినా ఇవాళ 6 లక్షల పైన రాష్ట్రాన్ని అప్పు చేసి పెట్టిండు. మరి ఫస్ట్ దానికైనా జవాబు చెప్పాలి కదా. ఏం చెప్తున్నారంటే రామమందిరం, మీరు ఏదైతే రామమందిరం ప్రతిష్టాపించారో అక్కడ మీరు ఓడిపోయారు. సో ఎట్లా ముందుకెళ్తారు? ఇప్పుడు ఒకటండి, మొత్తం అందరూ ఏమన్నారు, రామమందిరం నిర్మించి దాన్ని రాజకీయం చేస్తున్నారు అని చెప్పారు. మేమేం రాజకీయం చేయట్లేదు. రామమందిరం దగ్గర కూడా ప్రజలు ఎవరిని కోరుకున్నారో, ఏ నాయకత్వాన్ని కొనుక్కున్నారో వాళ్ళకే అవకాశం వచ్చింది. అక్కడేం బీజేపీ రాలేదు కదా. మరి ఎవరైతే రామమందిరాన్ని రాజకీయం చేస్తున్నారు అన్నారో వాళ్ళ మాటలన్నీ అబద్ధాలు అయినాయి కదా. అక్కడ ప్రజలు ఏ నాయకుడిని అభిమానించారో, ఏ పార్టీకి అక్కడ అవకాశం రావాలో వచ్చింది. అక్కడ బీజేపీ రాలేదు. అయినా ఇప్పుడు రామమందిరము చెప్పుకోవాల్సిన అది మన హిందూ ధర్మం, భారతదేశము, హిందుస్థాన్ అనే పదంలోనే ఉంది. దానికి ప్రత్యేకంగా రామమందిరమునో లేకపోతే ఇంకొకటి ఆధ్యాత్మికమనో చెప్పుకొని రాజకీయం చేయాల్సినంత దురదృష్ట పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అయితే లేదు. ఏం చెప్పదలుచుకోరు? 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్న బీజేపీకి ఎంపీ సీట్లు 8 వచ్చినాయి. 64 సీట్లు ఉన్న కాంగ్రెస్కి కూడా 8 సీట్లే వచ్చినాయి. ఏం చెప్తారు? అంటే 3 నెలల్లోనే పబ్లిక్ కాంగ్రెస్ని కూడా నమ్ముతలేదు. యాక్చువల్గా ఇవాళ చూడండి మీరు, ఇవాళ కేంద్రంలో మోడీ గారు చేసిన అభివృద్ధి, ఈ 10 ఏళ్ల పాలన, ఇదంతా కూడా ఓటు బ్యాంకు కూడా చూడండి మీరు. గతంలో ఎంత తక్కువ ఓటు బ్యాంక్ ఉండే, ఇవాళ దాదాపు దానికి 4 ఓటు బ్యాంక్ అయింది. అది చూడాలండి. గెలుపు ఓటమిలు కరెక్టే, ఒక్క ఓటుతో గెలిచినట్టే, కానీ ఓటు బ్యాంకు పర్సంటేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ గణనీయంగా బీజేపీ ఏ రాష్ట్రంలో లేని రాష్ట్రంలో కూడా ఓటు బ్యాంకు ద్వారా, అక్కడ కార్యకర్తల ద్వారా, సిద్ధాంతం ద్వారా ఇంకా ముందుకెళ్తూ ఉంది, ఎదుగుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా ఇంకా ఎక్కడైతే బీజేపీ రాలేదో, ఎక్కడైతే కొన్ని ఓట్లతోటి మిస్ అయిందో అక్కడ కూడా తప్పకుండా విజయం సాధిస్తాము. అక్కడ కూడా అభివృద్ధి చేస్తాము. సో మోడీ 3.0 అని కొత్త నినాదంతో వెళ్తున్నా ఎట్లా ఉండబోతుంది పరిపాలన? ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ. ఆయన అన్నాడు మొన్ననే, ఇది ఒక ట్రయలర్ అని. ఈ 10 ఏళ్ళు జరిగిందంతా కూడా ఒక ట్రైలరే. అంటే రాబోయే కాలంలో ఇంకా కఠినమైన చర్యలు, ఎవరైతే అవినీతి చేసే వాళ్ళు ఉన్నారో రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎక్కడైనా అవినీతి రహితమైన భారతదేశాన్ని నిర్మిస్తానైనా కంకణం కట్టుకున్నాడు. తప్పకుండా అది నెరవేరుతుంది. బడుగు బలహీన వర్గాలకు ఎవరికైనా ఎదిగే అవకాశాలు వస్తాయి. రైతులకి, మహిళలకి, విద్యార్థులకు అన్ని రంగాల్లో కూడా అందరికీ కూడా ఎదిగే అవకాశాలు వస్తాయి.